10 ఏళ్ల బీజేపీ ఏం చేసింది? దేశాన్ని ఎలా పాలించింది? ఈ దశాబ్ద కాలంలో భారత్ ముందుకు వెళ్ళిందా, తిరోగమించిందా? ఇవే ప్రశ్నలతో ఒక చార్ట్ షీట్ తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ బీజేపీని గెలిపిస్తే ఇక మటాషే అంటోంది. నయ వంచన పేరుతో పోస్టర్ని రిలీజ్ చేసిన కాంగ్రెస్ తమనే గెలిపించాలి అంటోంది. మరి తెలంగాణలో ఈ చార్ట్ షీట్ కి ఓట్లు పడతాయా? కేంద్రంపై కాంగ్రెస్ యుద్ధం, చార్ట్ షీట్ పేరుతో కొత్త అస్త్రం. ఇది మోదీ లెక్కంటున్న రేవంత్. బీజేపీ పాలిటిక్స్ ని ఎండగట్టాలని పిలుపు. బీజేపీకి మీరు వేసే ప్రతి ఓటు మీ రిజర్వేషన్ రద్దు కావడానికి ఉపయోగపడుతుంది. ఎలక్షన్ టైంలో పొలిటికల్ పార్టీలు పైచేయి సాధించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఎమోషనల్ గా ప్రభావితం చేసేందుకు ఎత్తుగడలు వేస్తూ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ ఎంపీ ఎన్నికల్లోనూ తమ ప్రభావాన్ని చూపించేందుకు కాంగ్రెస్ కొత్త ఆలోచనలతో వస్తోంది. 10 ఏళ్ల బీజేపీ పాలనలో నయవంచన పేరుతో చార్ట్ షీట్ విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే 10 ఏళ్ల బీజేపీ పాలన దేశానికి ఏం మిగిల్చిందంటూ గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు తెలంగాణ సీఎం. ఇప్పుడు జరిగే ఎన్నికలకు ఎజెండా సెట్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రిజర్వేషన్లు రద్దు కావాలంటే బీజేపీకి ఓటేయండి, రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్ కు ఓటేయాలంటూ పిలుపునిచ్చారు. బీజేపీ ఈసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఆ పార్టీ 400 సీట్లు కావాలంటోందన్నారు. అంత మెజారిటీ వస్తే ప్రతిపక్షాల్ని తొక్కేసి రిజర్వేషన్లను తీసేసే కుట్రకు తెరలేపిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు పూర్తయ్యేసరికి రిజర్వేషన్లనేవి లేకుండా చేయాలని చూస్తున్నారంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రిజర్వేషన్లను రద్దు చేయాలన్న పట్టుదలతోని ఆర్ఎస్ఎస్ ఉన్నది. ఆర్ఎస్ఎస్ పెద్దలు చాలా సందర్భాలలో రిజర్వేషన్ల రద్దు విధానాన్ని ప్రస్తావించారు. మోడీ గారు మొండిగా వ్యవహరించైనా సరే 2/3 మెజార్టీ సాధించడం, 400 సీట్లు అప్కీ బార్ 400 పార్ అనే స్లోగన్తో 400 సీట్లు తీసుకొచ్చి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం యొక్క హక్కును ఎస్సీ ఎస్టీలకు, ఓబీసీలకు రద్దు చేసేయాలనే కుట్ర జరుగుతుంది. ఇప్పటికే 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ సర్కార్ మోసం చేసిందన్నారు సీఎం రేవంత్. అదానీ, అంబానీ, అమెజాన్ ఒత్తిళ్లకు మోదీ తలొగ్గారన్నారు. 20 కోట్లు కాదు, ఈ 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం ఇచ్చింది కేవలం 7 లక్షల ఉద్యోగాలే అన్నారు. ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్నారు. కానీ 15 పైసలు కూడా వేయలేదని ఎద్దేవా చేశారు. ఆఖరికి అగ్గిపెట్టే అగరబత్తిపై కూడా జీఎస్టీ విధించారని, నయా భారతాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారంటూ మండిపడ్డారు. 10 ఏళ్లలో మోదీ 113 లక్షల కోట్ల అప్పు చేశారని, ఎల్ఐసి సహా ప్రభుత్వ సంస్థల్ని కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తున్నారని, ఆర్ఎస్ఎస్ విధానాల్ని బీజేపీ అమలు చేస్తోందన్నారు. బీజేపీకి కొంతమంది వర్గీకరణ విషయంలో పోరాటం చేస్తున్న వాళ్ళు ఏ విధంగా మద్దతు ఇస్తారో నాకైతే తెలీదు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊసిపోయిందని తాత్కాలికమైన స్థానిక రాజకీయ లబ్ధి కోసం ఏదైనా మీరు బీజేపీకి మద్దతు ఇస్తే ఇది 100% రిజర్వేషన్ల రద్దుకు దారితీస్తుంది. ఈ విధానాన్ని సమర్థించాలనుకుంటే, ఈ విధానాన్ని అమలు చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. రిజర్వేషన్లు వద్దు, రిజర్వేషన్లు రద్దు అనుకుంటే మీరు బీజేపీకి, ఎన్డీఏకు ఓటేయండి. నరేంద్ర మోడీ గారు ఏ వ్యవస్థల్ని లెక్క పెట్టేటోడు కాదు. వాళ్ళు చెయ్యాలనుకుంటే ఎంత దురాగతానికైనా పాల్పడతారు భారతీయ జనతా పార్టీ నాయకులు. కాబట్టి తెలంగాణ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. డిప్యూటీ సీఎం భట్టి కూడా బీజేపీ విధానాలపై మండిపడ్డారు. 10 ఏళ్లలో నిరుద్యోగ యువతను బీజేపీ మోసం చేసిందన్నారు భట్టి. యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా బడా వ్యాపారులకు దేశ సంపదను మోదీ అప్పచెప్పారన్నారు భట్టి విక్రమార్క. ఈ రకంగా దేశ సంపద గురించి, ప్రజాస్వామ్యం గురించి, లౌకికవాదం గురించి, ఈ దేశ రాజ్యాంగం గురించి జరుగుతున్నటువంటి ఎన్నికల పోరులో ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని, సంపదని, ప్రజలందరినీ కాపాడుకోవటం కోసం కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన పోరాటం చేస్తూ ఉంది. ఈ దేశ సంపదని, అట్లాగే దేశ జనాభాని విభజించి అల్లకల్లోలం సృష్టించి అధికారాన్ని చెలాయించడం కోసం భారతీయ జనతా పార్టీ ఇంకో పక్కన ప్రయత్నం చేస్తూ ఉంది. బీజేపీ మోసాలు ప్రజలకు తెలిపేందుకే చార్ట్ షీట్ విడుదల చేశామన్నారు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. మోదీ నాయకత్వంలో తెలంగాణ వెలిగిపోలేదన్నారు. దేశాన్ని కాపాడేందుకే రాహుల్ న్యాయయాత్ర చేశారని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓటేయాలని కోరారు.